అల్లుడికి కెనడా పంపించడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఏమేం పంపిస్తున్నామో మీకు కూడా చూపిస్తాను రండి. టమాటా పచ్చడి, స్వీట్స్, జీడిపప్పు పాకం. ఈ జీడిపప్పు పాకం అయితే పర్టికులర్ గా చీరాల నుంచి తెప్పించాను నేను మా వారి చేత, మా అల్లుడి కోసం. అండ్ ప్రాన్స్ పచ్చడి, చికెన్ పచ్చడి, పండక్కి చేసిన అరిసెలు, చక్కలు, వాంపూస, కూరల్లో వేసుకుంటాం కదా మసాలా కారము, ఆ కారము, కొబ్బరి కారము, శనగల కారము, రసం పొడి, గోంగూర పచ్చడి, పండు మిర్చి పచ్చడి, ఉలవచారు, జున్ను పౌడర్, ఎండు మిరపకాయలు, చింతపండు, ఎండు ద్రాక్ష, బిర్యానీ స్పైసెస్, వీటితో పాటు ఒక కాటన్ ది ఫ్యాంట్ కూడా పంపిస్తున్నాము. ఇంట్లో నెయ్యి రెడీ చేసి పెట్టాం గానీ దుర్గా నెయ్యి అయితేనే అలౌ చేస్తారంట. సో అందుకని బయట నుంచి అయితే దుర్గా నెయ్యి కూడా తెప్పించాము. వీటన్నిటిని తీసుకెళ్లి సపరేట్ గా ప్యాకింగ్ చేపించి అన్ని ఒక బాక్స్ లో వేసి పార్సెల్ పంపించేసేయడమే. మొత్తం వెయిట్ 23 kgs వచ్చింది. బిల్లు చినిగి చాట్ అయింది. కంగ్రాచులేషన్స్. అప్పలన్నీ తినేసాయి. బాయ్ బాయ్ చెప్పు.